అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈ దేశంలో ఉండి వ్యవసాయం చేసి ఈ దేశ ప్రజానీకం యొక్క ఆహారపు భద్రతను కల్పిస్తున్నటువంటి భారతదేశంలో ఉన్న రైతు సోదరులందరికీ కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. వాస్తవంగా ఈరోజు మనం శుభాకాంక్షలు చెప్పుకొని మనకున్నటువంటి ఈ రైతు దినోత్సవాన్ని మిగతా దినోత్సవాల్లాగా ఆనందంగా జరుపుకునేదానికి అవకాశం లేనటువంటి ఒక బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు దేశంలో నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో వాటిని మించి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం గురించి, వ్యవసాయ రంగానికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అందించినటువంటి సహకారం గురించి, ఈరోజు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యల గురించి, ఈరోజు దాపురించినటువంటి సంక్షోభం గురించి కూడా ఒక్కసారి మనం అందరం కూడా మననం చేసుకోవాలి. గతంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం హరిత విప్లవం పేరుతోటి అనేక ప్రాంతాల్లో సాగునీటి వసతుల కల్పన దగ్గర నుంచి, నాణ్యమైనటువంటి మేలు రకమైన వంగడాల ఉత్పత్తి దగ్గర నుంచి, చీడపీడలను నివారించేటువంటి పురుగు మందుల దగ్గర నుంచి, బలమైనటువంటి ఆ బలాన్ని అందించే విధమైనటువంటి న్యూట్రిషన్ దగ్గర నుంచి కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధి చెందుతూ ఈరోజు భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుగుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈరోజు దురదృష్టం వెంటాడుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వ్యవసాయ రంగం పట్ల, రైతుల పట్ల చాలా చిన్న చూపు చూస్తూ వ్యవసాయ రంగాన్ని అనాదరణకి గురి చేస్తూ, నిరాదరణకు గురి చేస్తూ అనాథలాగా వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం వచ్చినటువంటి ప్రకృతి విపత్తుల్లో 6-7 దఫాలుగా వచ్చినటువంటి వరదలు, అధిక వర్షాల కారణంగా దాదాపుగా 50 లక్షల ఎకరాల్లో, అంటే 20 లక్షల హెక్టార్లలో పైగా పంట నష్టం జరిగింది. 15,000 కోట్ల రూపాయల నష్టాన్ని రైతాంగం భరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉంది. కనీసం ఇన్సూరెన్స్లు కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, ఈ తడిచి రంగు మారినటువంటి, నాణ్యత కోల్పోయినటువంటి ఉత్పత్తుల్ని, ధాన్యం, పత్తి, మిర్చి, శనగలు, అపరాలు, వేరుశనగ ఇలాంటి పంటలు వచ్చినటువంటి వాటిని ఏమాత్రం కూడా బాధ్యత వహించకుండా కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించి రైతాంగాన్ని పూర్తిగా దివాళా తీయించి దగా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా మనం మననం చేసుకుంటున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన పిమ్మట వ్యవసాయ రంగం పట్ల అమితమైనటువంటి ప్రేమతోటి ఏమైతే మెట్ట ప్రాంతాలుగా మిగిలిపోయి నదీ పరివాహక ప్రాంతాల్లో, వాగు ఒడ్డుల్లో ఉన్నటువంటి ఈ భూములకి నీరు అందించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు క్రాంతి పథకం పేరుతో ఎత్తిపోతల పథకాలని ఎక్కడికక్కడ అవకాశం ఉన్నటువంటి ప్రతి వాగుపైన, ప్రతి చిన్న నదిపైన కూడా ఈ ఎత్తిపోతల పథకాలని క్రాంతి పథకం పేరుతో ప్రారంభించి రైతులను భాగస్వామ్యం చేసి, రైతులను సొసైటీలుగా ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి నీళ్ళిచ్చి సస్యశ్యామలంగా పంటలు పండే విధంగా రూపుదిద్దారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో, అంటే మైక్రో న్యూట్రిషన్ దగ్గర నుంచి రైతులకి కావాల్సినటువంటి ఫామ్ పాండ్స్, వ్యవసాయ కుంటల దగ్గర నుంచి పొలాల్లో రైతులకి కావాల్సినటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సబ్సిడీల్లో అందించే దగ్గర నుంచి యంత్ర పరికరాలని, రైతు రథాల పేరుతో ట్రాక్టర్లు, కల్టివేటర్లు, గొర్రెలు, నాగళ్ళు ఇచ్చే దగ్గర నుంచి వ్యవసాయాన్ని విస్తరించడం కోసం తక్కువ నీటితోటి ఎక్కువ పంటల్ని, ఎక్కువ భూమిని సేద్యం చేసి ఎక్కువ ఉత్పత్తులను తయారు చేసే దానికోసం మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ సిస్టాన్ని, బిందు తుంపర సేద్యాల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి
దేశంలో లక్షలాది మంది రైతులకి అందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో పెరుగుతూ వస్తున్నటువంటి వ్యవసాయం, ఆదరణకి గురవుతున్నటువంటి వ్యవసాయాన్ని ఒక్కసారిగా ఈ రోజునటువంటి రాష్ట్ర ప్రభుత్వం కుదేలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితిని రైతాంగం మనోనిబ్బరంతో ఎదుర్కోవాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, దురదృష్టవశాత్తు చెప్పుకోవాల్సి వస్తూ ఉంది. ఇప్పటికే దాపుగా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతలేనితనం వల్ల, ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అబద్ధాల వల్ల రాష్ట్రంలో 500 మంది రైతాంగం ఈ పంట నష్టాల కారణంగా, ఈ తుఫాన్లు, వరదల కారణంగా, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆత్మహత్యలు చేసుకొని తల తుంచుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఒక్కటే తెలుగు రైతు సంఘం నుంచి, తెలుగుదేశం పార్టీ రైతు విభాగం నుంచి రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా వ్యవసాయానికి, రైతాంగానికి మంచి జరిగి తీరుతుంది. మీరు నిబ్బరం కోల్పోవద్దు. ఈ పరిస్థితుల్లో మీరు తొందరపాటు చర్యలు చేయవద్దు. కుటుంబాలను అనాథలను చేయవద్దు. మీరు లేని పరిస్థితుల్లో కుటుంబపడే ఇబ్బందులను కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దృఢంగా ఉండండి. అదే చౌదరి చరణ్ సింగ్ గారు మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి, చెప్పినటువంటి స్ఫూర్తి. ఆయన జీవితకాలం అంతా కూడా వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, రైతు సంక్షేమం కోసం కృషి చేశారు. అందుకనే వారి పుట్టినరోజును రైతు దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు దురదృష్టం, ఈ అబద్ధాల ముఖ్యమంత్రి, ఈ ఫేక్ ముఖ్యమంత్రి, ఈ అబద్ధాల ప్రభుత్వంలో ఈరోజు దినాన్ని కూడా మార్చేసి రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజున ఈ కార్యక్రమాన్ని జరుపుకునేదానికి ఏర్పాటు చేసి దేశమంతా ఒకవైపు నడుస్తూ ఉంటే ఈయన గారు ఇంకోవైపు నడుస్తున్నారు. గ్రామాల్లో సామెత చెప్పినట్టు ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టేది ఒకదారిని, ఇలాంటి ఉలిపికట్టే చర్యల్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మానుకొని ప్రభుత్వం వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను చేసి రైతాంగానికి భరోసా కల్పించి అండగా నిలబడి, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల్లో ఏ విధంగా అయితే వ్యవసాయ రంగానికి అండదండలుగా నిలబడిందో ఆ విధమైనటువంటి అండదండల్ని ప్రభుత్వం ఇవ్వాలని, ఇవ్వకపోతే ఇచ్చే వరకు కూడా ఈ దినోత్సవ స్ఫూర్తితోటి, చరణ్ సింగ్ గారి స్ఫూర్తితోటి రాబోయేటువంటి కాలంలో రైతాంగానికి రావాల్సినటువంటి అన్ని రకాల పథకాల్ని పొందే వరకు కూడా తెలుగుదేశం పార్టీ రైతు విభాగం మీకు అండదండగా ఉంటుందని చెప్పి రైతాంగానికి కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఈ రోజుని స్ఫూర్తిగా తీసుకొని వ్యవసాయ రంగాన్ని కాపాడటం కోసం రైతులందరూ కూడా కలిసికట్టుగా ఒక స్ఫూర్తితోటి ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.